మీరు ఇది ఈ మూవీ చేసేటప్పుడు మీరు అల్లు అరవింద్ గారి ప్రజెన్స్ గీతా ప్రొడక్షన్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇంత పెద్ద ప్రొడక్షన్లో చేశారు, మీరు ఈ కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? సార్ ఫస్ట్ అంజి గారు కథ చెప్పినట్టే నాకు బాగా నచ్చేసింది. ఆ తర్వాత మిగతా ఆర్ట్స్ అంటారా దాంట్లో మీకు తెలిసిందే సార్, అంత పెద్ద ప్రొడక్షన్ చేయడం అనేది అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. నాతో పాటు వాసు గారు కూడా చాలా దగ్గరుండి మనం మానిటర్ చేసి చేయించారు. సో వెరీ హ్యాపీ ఈ ప్రొడక్షన్లో చేయడం, అంజి గారితో చేయడం. అండ్ ఆడియన్స్ చూసి జనాలు చెప్తారు చాలా బాగా వచ్చిందని. మీరు కూడా చూసారు, మీరేమంటారు సార్? ఫస్ట్ చెప్పండి. నాకు ఈ సినిమా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, చాలా ఎమోషనల్గా అయిపోయాను. ఈ సినిమా చూసినంతసేపు ఇంకా అప్పుడే అయిపోయింది అన్నప్పుడు మాకు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాతనే మాకు అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కంటెంట్ మాత్రం ఉంటుంది, ట్విస్ట్ మాత్రం గ్యారెంటీగా ఉంటాయి ఎక్కడో ఒక చోట. తర్వాత అల్లు అరవింద్ గారు అన్నారండి ఈ సినిమాకి కంప్లీట్ గా ఈ సినిమా వర్షంలో అని చెప్పారు. సినిమా మొత్తం వర్షంలోనే ఉందండి. చాలా ప్రొడక్షన్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎక్స్ట్రాడినరీ ఉంది. ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద మీరు థియేటర్లో వచ్చి చూడండి. తర్వాత పబ్లిక్ ఏం చెప్పబోతున్నారండి? మీరు ఈ ఆఫ్టర్నూన్ నుంచి స్క్రీనింగ్ చేశారు థియేటర్స్ లో ఈ మూవీ, పబ్లిక్ ఏం చెప్పబోతున్నారు? సో ఆల్రెడీ పబ్లిక్ నుంచి వచ్చిందండి మాకు రియాక్షన్. సినిమా చాలా బాగుందని. సో అందరూ తప్పకుండా ఈరోజే రిలీజ్ అయిన సినిమా అందరూ తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడండి. సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నారు, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నారు. సో హోల్ టీమ్ ఫర్ ఐ మూవీకి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీవాస్ గారికి, ఎస్కేఎన్ గారికి, డైరెక్టర్ మన అంజి గారికి, హీరోయిన్ గారికి, మ్యూజిక్ కంపోజర్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద బెస్ట్. సార్ బన్నీవాస్ గారు, ఎస్కేఎన్ గారు, సార్ మీరు గారు, ప్రెసిడెంట్ గారు, ఈ సినిమాలో మెయిన్ పిల్లర్ అండి. ఈ సినిమాలో మెయిన్ పిల్లర్ ఈ పర్సన్ కానీ లేకపోతే ఇంకొక పర్సన్ మన అల్లు అరవింద్ గారు చెప్పినట్టు వీళ్ళిద్దరు కానీ లేకపోతే కూడా సినిమా లేదండి. ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ అండి, చాలా బాగా చేశారు ముగ్గురు కూడా. ఎక్సలెంట్ అండి. ముగ్గురుతో పాటు మన హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ప్లస్ మన కాస్ట్యూమ్ డిజైనర్స్ మన శిల్ప గారు చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ కానీ ఎక్సలెంట్, మేడం గారు చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ హోల్ టీమ్. శిల్ప గారు చాలా బాగా చేశారు. కాస్ట్యూమ్స్ కానీ ఎక్సలెంట్, మేడం గారు చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఇంకోటి ఈ సినిమాలో ఈ సినిమాలో మా ఫ్రెండ్ లిరిక్స్ రైటర్ సురేష్ గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ లిరిక్స్ రైటర్. బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు, బెస్ట్ లిరిక్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ మూవీకి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంది, థియేటర్ రండి బ్రో, కొబ్బరి నవ్విస్తాం, ఇది మా గ్యారంటీ. లాస్ట్లో అలా హార్ట్ టచ్ చేసి మాత్రం బయటకు పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది యునానిమస్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్.